पिछले 4 दिन से भारी बारिश के कारण हमारे राजकोंडा कमिश्नरेट में जो बड़े तालाब है वो तालाब में काफ़ी पानी आ चुका है और जहाँ जहाँ पे वेस्टवेयर है वहाँ पे वेस्टवेयर से पानी जा रहा है, वहाँ वेस्टवेयर नहीं है वहाँ पे तालाब के दीवार के ऊपर से भी पानी जाने का अंदेशा है। तो इस सिचुएशन में इरिगेशन डिपार्टमेंट, म्यूनसिपल कॉरपोरेशन और हमारे जो पब्लिक रिप्रेजेंटेटिव मिनिस्टर मैडम है, हमारे एमपी साहब है, हम सब लोग यहाँ के परिस्थिति का जायज़ा लेके यहाँ पे क्या सोल्यूशन निकालना उसके बारे में हम लोग डिसाइड कर रहे हैं। इंजीनियर्स लोग भी हमारे साथ है। आज हमने यहाँ पे मिनिस्टर सविता रेड्डी मैडम, हमारे एजुकेशन मिनिस्टर मैडम और मैं मेरे साथ में मेरे डीसीपी, यहाँ के इंजीनियर्स, बड़ंगपेट म्यूनसिपल कॉरपोरेशन, जलपल्ली म्यूनसिपल कॉरपोरेशन के हमारे ऑफिसर्स आके ये बुरान चेरू का यहाँ पे हमने अभी दौरा किया है। और इस दरम्यान हमें देखने के लिए मिला है कि जो ये तालाब का जो राइट साइड वेस्टवेयर है उसके नीचे भी कुछ मकान बनाए हुए हैं। तो वहाँ पे आज फिर से फोरकास्ट है कि ज़ोर से बारिश आने का चांस है। तो ये लोग जो है जो नीचे है उन लोगों को आज और कल के 2 दिन के लिए वो लोग थोड़ा ऊंचे एरिया पे चले जाएंगे। उस एरिया में ऑलरेडी हमारा पुलिस पिकेट है, पेट्रोलिंग है, कुछ डरने का कोई बात नहीं। और जो पिछले 24 घंटे से ये व्हाट्सएप के ऊपर, फेसबुक, सोशल मीडिया में जो रूमर्स चल रहे हैं बुरान चेरू के बारे में, मेरी पूरे अवाम से गुजारिश है कि ये जो अफवाहें जो कोई फैला रहा है उसके बारे में हमें जानकारी दे। डायल 100 को फ़ोन करो या हमारा व्हाट्सएप कंट्रोल नंबर 9490617111 है। आप जो इन्फॉर्मेशन देंगे वो हम सीक्रेट रख के आपको भी इनाम देंगे और जो कोई अफवाहें फैला रहा है उसके खिलाफ कानूनन कार्रवाई हम पक्का करेंगे। थैंक यू। గత 1 మంత్ నుండి వర్షాలు బాగా పడ్డాయి. అందులో హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా ఈ వర్షాలతోని కాలనీస్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాకంతా బాధాకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుతూ ప్రాణ నష్టం లేకుండా చూసుకోండి, వర్షాలు తగ్గిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక బాలాపూర్ మండలంలోనే 16 చెరువులు, ఒక చెరువు చైన్ సిస్టంలో ఉన్న చెరువుల వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. నిన్న బాలాపూర్ మండలంలోని చెరువు ఒకటి తెగిపోవడం జరిగింది. బురం చెరువు తెగిపోవడం జరిగింది. దానిపైన బురంకం చెరువు ఉంటుంది. బురంకం చెరువు పైన వెంకటాపూర్ చెరువు పైన పెద్ద చెరువు, ఇట్లా చైన్ లింక్ అనేది ఉంటుంది. రాత్రంతా ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు, బురంకం చెరువు కట్ట తెగిపోయింది. ఏది తెగలేదు. అధికారులం అందరం ఉన్నాము, జాగ్రత్తగా చూస్తున్నాము, తెగకుండానే కాపాడుతాము. ఎందుకంటే ఈ అనవసరమైన రూమర్తో ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ తెగలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు కూడా రాత్రి వచ్చి చూసిపోయినారు, సిపి గారు వచ్చి చూసిపోయినారు. అలాంటి టెన్షన్ ఏం లేదు. ఎక్కువ వర్షాలు పడ్డా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నాం. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ఉస్మాన్ నగరే ఉంది. చెరువు దగ్గరికి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వర్షాలు బాగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు పడిన వర్షాలు 100 yearsలో ఎప్పుడు పడినంత వర్షాలు ఇప్పుడు పడతా ఉన్నాయి. మన దగ్గర చూస్తా ఉన్నాం, ఒకరోజు 30 సెంటీమీటర్స్ పడితే, ఒకరోజు 20 సెంటీమీటర్స్, ఒకరోజు 19 సెంటీమీటర్స్ వర్షాలు పడతా ఉన్నాయి. రేపు ఎల్లుండి ఇంకా 3 days ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఉస్మాన్ నగర్ కావచ్చు, నబీల్ కాలనీ కావచ్చు, నగర్ సిటీ కావచ్చు, మిగతా కాలనీస్ అన్ని ఏవైతే ఉన్నాయో దయచేసి సేఫ్ సైడ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. మేము కొన్ని సెంటర్స్ పెట్టినాం, అక్కడ వచ్చి మీరు ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ పోయే అవకాశం లేకపోతే ఇక్కడ స్కూల్ తీసుకోవడం జరిగింది, అక్కడ వచ్చి ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటాం, కానీ రిస్క్ తీసుకోవద్దని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ క్షేమం కోసం, మీకోసమే మేము రన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి టైంలో రిస్క్ తీసుకొని ఇంట్లోనే ఉంటామని దయచేసి ప్రయత్నం చేయకండి. ఎక్కడున్న చెరువుల దగ్గర ఉన్న వాళ్ళు కానీ, చెరువుల కింద ఉన్న వాళ్ళు కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ వర్షాలు ఎక్కువ పడుతున్న సందర్భాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. 5th floorలో ఉన్న వాళ్ళు ఉంటే కొంత సేఫ్గా ఉండే ప్రయత్నం చేస్తాం, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి వర్షాలు తగ్గిన తర్వాత ఈ చెరువులకు మధ్య లింక్ ఏదైతే ఉందో, ఆ లింక్ ఏదైతే మిస్ అయ్యి కాలనీలోకి వస్తూ ఉందో ఆ లింక్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. చెరువుకు మధ్యలో లింక్ ఏదైతే నాళాలు ఉంటాయి, లేకపోతే పోయే దారి ఉంటుంది, అవి ఏమి ఉన్నాయని కరెక్ట్గా సెట్ చేయండి. ఎక్కడైనా ఇప్పటికీ కూడా ఓపెన్ ప్లేసెస్ ఉంది, ఈ చెరువులోనే ఇల్లీగల్గా లేఅవుట్ చేస్తూ ఉంటే దాన్ని కఠినంగా ఉండమని చెప్పారు. ఇంతకుముందు జరిగిన నష్టం జరిగింది, మన భవిష్యత్తు జరగకుండా చూసుకోవాలి. అట్లాంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. నేను ఈరోజు మధ్యాహ్నం ఇరిగేషన్ వాళ్ళందరినీ పిలిచాను.
తప్పకుండా ఈ చెరువుకు సంబంధించి బురంకాను చెరువుకు సంబంధించి భవిష్యత్తులో తప్పకుండా నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఈ వర్షాకాలంలో మాత్రం ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ 2-3 రోజులు కోఆపరేట్ చేయమని పట్టాలు కూడా ఇచ్చారు. దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడ నిర్మిస్తున్నారు. పరిష్కారం ఏప్రిల్లో గతంలో ఇచ్చాం పట్టాలు. మేమేమనుకుంటాం పట్టాలు ఇచ్చాం కదా లిఫ్ట్ చేసి వెళ్ళిపోతారు అనుకుంటాం. ఆ పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. మళ్ళీ ఇల్లు ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఒకవేళ పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించకుంటే మా ఎంఆర్ఓ గారికి అదే చెప్పారు. గతంలో పట్టాలు ఇచ్చుంటే పొజిషన్ చూపించకపోయి ఉంటే మళ్ళీ మనం చూపిస్తాం. చూపిస్తే ఎంతమంది చూపించలేదు అదంతా మళ్ళీ తర్వాత చేయాల్సిన భవిష్యత్తులో అయినా ఇవన్నీ తీసుకుంటాం. ఈ కట్ట కింద మరీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇబ్బంది కలిగే పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉండి ఉంటే వాళ్ళని ఇక్కడ షూట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే వాళ్ళు కూడా తట్టుకోలేని పరిస్థితులలో ఉంటారు. ఒకసారి వర్షం పడి దెబ్బతిన్న తర్వాత కుటుంబం కోలుకున్న తర్వాత మళ్ళీ వర్షం తిని మళ్ళీ దెబ్బతింటే కోలుకోలేని పరిస్థితి. కాబట్టి దాని గురించి తప్పకుండా ఆలోచిస్తాం. బట్ ఈ 3 days మాత్రం అందరూ కోఆపరేట్